ఓం శ్రీమాత్రే నమః. ఖగోళంలో గ్రహాల కదలికలు, నక్షత్రాల సంచారం ఆధారంగా 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఆదాయం పెరుగుతుందా లేక ఖర్చులు అధికమవుతాయా? ఉద్యోగస్తులకి జీతభత్యాలు పెరుగుతాయా? పదోన్నతులు లభిస్తాయా? వ్యాపారస్తులకి లాభాలు వస్తాయా? నష్టాలు తప్పవా? వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులకు చదువు ఎలా సాగుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు, వాటిని అధిగమించే మార్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన యోగాలు కలిసొచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా మీరు ఎలాంటి శుభ ఫలితాలు పొందగలరో, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరిస్తాను. మీ జీవితంలోని ప్రతి రంగం అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, విద్య, వివాహం మొదలైన వాటిపై ఈ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయం 8 ఇది కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా లాభదాయకమైన స్థితిని సూచిస్తుంది. 8 అనే సంఖ్య అధిక ఆదాయ వనరులను, ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. వీరికి వివిధ మార్గాల ద్వారా ధనం సమకూరుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు, వ్యాపారంలో వృద్ధి లేదా ఉద్యోగంలో అధిక వేతనం వంటివి సాధ్యం కావచ్చు. ఆర్థికంగా వీరు చాలా బలంగా ఉంటారు. వ్యయం 2 ఇది తక్కువ ఖర్చులను సూచిస్తుంది. అంటే ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉంటారు. 2 అనే సంఖ్య పొదుపును, ఆర్థిక నియంత్రణను సూచిస్తుంది. అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటివి చేస్తారు. వీరి ఖర్చుల నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం 7 ఇది సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని సూచిస్తుంది. 7 అనే సంఖ్య గౌరవాన్ని, ప్రతిష్టను, ప్రభుత్వపరమైన ప్రశంసలను సూచిస్తుంది. వీరికి ప్రభుత్వ అధికారుల నుండి, పెద్దల నుండి ఉత్సాహం లభిస్తుంది. వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో వీరికి మంచి పేరు ఉంటుంది. అవమానం 3 ఇది కొంతవరకు అపవాదులు లేదా విమర్శలు ఎదురయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. 3 అనే సంఖ్య చిన్న చిన్న అడ్డంకులు లేదా విమర్శలను సూచిస్తుంది. అయితే ఈ విమర్శలు చాలా తక్కువగా ఉంటాయి. వారి గౌరవానికి పెద్దగా భంగం వాటిల్లదు. అవమానం చాలా తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వీరికి. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫలితాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది వారికి ఆర్థికంగా మరింత భరోసానిస్తుంది. ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి ఇది అనుకూల సమయం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువులో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. అందరి నుండి ప్రశంసలు, అభిమానం పొందుతారు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. బంధాలు దృఢంగా మారుతాయి. వీరు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వీరికి అంతా మంచే జరుగుతుంది. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలను ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. షష్ఠ భాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయి. వ్యయస్థానం అంటే ఖర్చులను సూచిస్తుంది. గురుడు అక్కడ ఉండటం వల్ల శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వివాహం, గృహప్రవేశం మొదలైనవి. ఈ శుభకార్యాల కోసం ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. ఆర్థికపరమైన ఖర్చులు తప్పవు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవారాధనలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించడం కోసం ధనం ఖర్చు చేస్తారు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ కాలంలో మానసిక సంతృప్తి లభిస్తుంది. అంతర్గత శాంతి అనుభూతి చెందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజల నుండి
మంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అయితే కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందమయమైన జీవనం అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆనందమయమైన జీవితం గడుపుతారు. ఉదర సంబంధిత సమస్యల వల్ల వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఇంటికి సంబంధించిన విషయాల్లో సంతోషకరమైన మార్పులు ఉంటాయి. ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అత్తామామల నుండి శుభవార్తలు వింటారు. ఇది కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అక్టోబర్ నెలలో గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గాలు సుగమం అవుతాయి. ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం ఉన్నవారికి వారి పురోగతి వలన సంతోషం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా గడుస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అదృష్టం కలిసొస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆకర్షణీయంగా కనిపిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్రాహ్మణుల పట్ల భక్తిభావం పెరుగుతుంది. దాన ధర్మాలు చేస్తారు. సుఖ సంతోషాలు లభిస్తాయి. జీవితం ఆనందంగా గడుస్తుంది. ఈ సమయం మీకు అనేక రకాలలో అభివృద్ధిని తెస్తుంది. డిసెంబర్ నెలలో చలి తీవ్రంగా ఉండటం వలన అనారోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చలికి తట్టుకోలేక కొందరికి గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యల వలన వైద్య ఖర్చులు పెరుగుతాయి. దీనితో పాటుగా మందుల కొనుగోలుకి కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో వృద్ధులు మరియు పిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలి నుండి రక్షణ పొందడానికి తగిన దుస్తులు ధరించాలి మరియు వేడి పానీయాలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీనివలన స్వల్ప ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యస్థానంలో శని సంచరించడం అనేది సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. ఆశావాహ దృక్పథంతో ఉన్నవారికి వారి ప్రయత్నాలకు తగిన ఫలితాలు లభిస్తాయి. కష్టపడి పనిచేసే వారికి విజయం చేకూరుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గుతాయి. పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆగిపోయిన వ్యాపారాలు తిరిగి ప్రారంభమవుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. అపార్థాలు తొలగి సామరస్య వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇవి లాభదాయకంగా ఉంటాయి. తీర్థయాత్రలు, వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. అనుకోని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అయ్యి, ఫైనాన్స్ రంగంలో పనిచేసే వారికి, వడ్డీ వ్యాపారం చేసేవారికి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అంటే ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. నవంబర్ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులకు ఈ సమయం విజయవంతంగా ఉంటుంది. వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అనుకోని ధనలాభం కలుగుతుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉన్నప్పటికీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాహు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాహు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి మంచి మరియు చెడు ఫలితాల మిశ్రమాన్ని అందిస్తుంది. కొన్ని రంగాలలో లాభాలు, మరిన్ని రంగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు అష్టమ స్థానంలో సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అష్టమ రాశిలో రాహు సంచారం వలన ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఆకస్మికంగా కొంత వారసత్వ ఆస్తి లభించే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా దాచిపెట్టిన ధనం మీ సొంతం అయ్యే అవకాశం ఉంది.
ఈ సమయంలో మతపరమైన దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మతపరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండటం మంచిది. మీ మాట తీరుపై శ్రద్ధ వహించాలి. 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కేతు సంచారం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేతువు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ద్వితీయ స్థానం అనేది ధనం, కుటుంబం మరియు మాటను సూచిస్తుంది. కావున ఈ రంగాలలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన జీవితంలో అనేక ఒడిదుడుగులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు మరియు ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కేతువు ద్వితీయ స్థానంలో సంచరించడం వలన నోటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. నోటిలో పుండ్లు, బొబ్బలు ఏర్పడవచ్చు. ఇది ఆహారం తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. నోటి శుభ్రతను పాటించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పంటి నొప్పి, చిగుళ్ళ సమస్యలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం మరియు దంత సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కర్కాటక రాశి వారికి 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 2. గురువారం నాడు శనగలు కేజింపావు దానం చేయడం ద్వారా ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.